అందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. మరొకసారి నేను మీకు విభజన ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చాలా వారాలు అయిపోయింది కదా. హెబ్రీ పత్రికను 3 ప్రధానమైన భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి భాగం ఏమిటంటే, యేసుక్రీస్తు తాను ఒక వ్యక్తిగా శ్రేష్ఠుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ సుపీరియర్ ఇన్ హిస్ పర్సన్. రెండవ భాగము, యేసుక్రీస్తు పరిచర్య పాత నిబంధన పరిచర్య కన్నా శ్రేష్టమైనది. సో జీసస్ క్రైస్ట్స్ మినిస్ట్రీ ఈజ్ సుపీరియర్ టు దట్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ మినిస్ట్రీ. మూడవ భాగము, యేసుక్రీస్తు మన నుండి విశ్వాసముతో కూడిన శ్రేష్టమైన జీవితాన్ని ఆశిస్తూ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ సుపీరియర్ ఇన్ హిస్ డిమాండ్స్. ఇందులో మొదటి భాగములో ఉన్నాం మనం. ఈ మొదటి భాగములో 5 విభాగాలు ఉన్నాయి. 5 విభాగాలు. మొదటి విభాగం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రవక్తల కన్నా గొప్పవాడు. రెండవ విభాగము, యేసుక్రీస్తు దేవదూతల కన్నా శ్రేష్ఠుడు. మూడవ విభాగము, యేసుక్రీస్తు మోషే కన్నా శ్రేష్ఠుడు. నాలుగవ విభాగము, యేసుక్రీస్తు అహరోను కన్నా శ్రేష్ఠుడు. ఐదవ విభాగము, యేసుక్రీస్తు ప్రధాన యాజకుని కన్నా శ్రేష్ఠుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనము చివరి విభాగానికి వచ్చాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ డివిజన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్. సో ఇక్కడ యాజకత్వం వరకు తీసుకొచ్చాడు. ఎందుకంటే యూదా సంస్కృతిలో, యూదా మతములో ద సెంట్రల్ పాయింట్ ఈజ్ ద టెంపుల్ అండ్ ద ప్రీస్ట్హుడ్. సో ఎప్పుడైతే మనం టెంపుల్ యాజకత్వం అంటున్నామో, సో ద సెంట్రల్ ఫిగర్ ఈజ్ హై ప్రీస్ట్. రాజు కూడా హై ప్రీస్ట్ దగ్గరికి రావాల్సింది. ఎందుకంటే అక్కడ పాప క్షమాపణ, అక్కడ దేవుని దయ, అక్కడ దేవుని సన్నిధి మందసం మీద ఉన్న కెరూబుల మధ్యలో. సో ద టెంపుల్ and all the paraphernalia that is associated with the temple is the core of Judaism. అది మనందరికీ తెలుసు. ఇక్కడ మనం ఈ అవుట్లైన్ గమనిస్తే ముందు ఒక బ్రాడర్ సర్కిల్ గీశాడు. యేసుక్రీస్తు ప్రవక్తల కన్నా గొప్పవాడు. ఇప్పుడు కొద్దిగా లోపలికి వచ్చి ఇంకో సర్కిల్ గీశాడు. యేసుక్రీస్తు దేవదూతల కన్నా గొప్పవాడు. ఇంకా దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు మోషే కన్నా గొప్పవాడు. విమోచకుడు మోషే. చూశారా? సో మోషే ద్వారా అహరోను యాజకుడుగా అభిషేకించబడ్డాడు. సో ఇంకా కిందకు వచ్చాడు, అహరోను కన్నా శ్రేష్ఠుడు. ఇప్పుడు అహరోను వదిలిపెట్టి న్యూక్లియస్ని టచ్ చేస్తూ ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రధాన యాజకుడి కన్నా గొప్పవాడు, ప్రధాన యాజకుడి కన్నా శ్రేష్ఠుడు. ఈ హెబ్రీ క్రైస్తవులు దే బిలాంగ్ టు ద సెకండ్ టెంపుల్ జుడైజం. రెండవ దేవాలయానికి సంబంధించినటువంటి యూదులు. సో వీళ్ళు యూదు క్రైస్తవులు. ఇందులో నిజముగా రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇదేదో బాగుంది కదా అని అట్లా క్రైస్తవ మతంలోనికి వచ్చారు, కానీ మార్గంలోనికి వచ్చారు, కానీ వాళ్ళు రియల్లీ దే వర్ నాట్ కమిటెడ్ టు క్రైస్ట్. సో వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. బహుశా శ్రమలలో అనుభవిస్తున్నటువంటి మంచి యూదు క్రైస్తవులు కూడా శ్రమలను తట్టుకోలేక ఇంకొక తెగ ఉంది కదా, వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళు కూడా కొద్దిగా వెనక్కి వెళ్తారేమో, ఆలోచనలకు వస్తారేమో అని వారిని హెచ్చరిస్తూ, అసలు వేర్ డూ యూ వాంట్ టు గో? ఎందుకంటే అసలైన ప్రధాన యాజకుడు యేసు ప్రభువే అనే విషయాన్ని వివరిస్తూ చివరి వాక్య భాగంలోనికి వచ్చాడు. 7వ అధ్యాయంలోనికి వచ్చాం మనం.
7వ అధ్యాయం అనగానే అందరికీ జ్ఞాపకానికి వచ్చేది మెల్కీసెదెక్, ఏ మిస్టీరియస్ ఫిగర్ ఫర్ మెనీ పీపుల్. దేవుని యొక్క వాక్యాన్ని లిటరల్గా చదవని వారికి ఈజ్ డెఫినెట్లీ ఏ మిస్టీరియస్ ఫిగర్, బట్ నాట్ ఫర్ అస్, మనకు కాదు. సో ఈ 7వ అధ్యాయంలో 1 నుంచి 28వ వచనం వరకు, అంటే చివరి పార్ట్, ఇది యేసు ప్రభు ప్రధాన యాజకుడి కన్నా శ్రేష్ఠుడు, ఈజ్ గ్రేటర్ దాన్ ద హై ప్రీస్ట్ అనే విషయాన్ని మాట్లాడుతూ 3 ఆర్గ్యుమెంట్స్ ప్రతిపాదిస్తాడు. ఈ ప్రజెంట్స్ 3 ఆర్గ్యుమెంట్స్. 1వ వచనం నుండి 10వ వచనం వరకు మొదటి ఆర్గ్యుమెంట్, దీన్ని అంటాం హిస్టారికల్ ఆర్గ్యుమెంట్, చారిత్రాత్మక వాదన, మొదటి 10 వచనాల్లో. సో ఇక్కడ ఆదికాండము 14వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఫోకస్ చేస్తాడు. దాన్ని ఆధారం చేసుకొని హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేస్తాడు. ఇక్కడ మెల్కీసెదెక్ అండ్ జీసస్ క్రైస్ట్. 2వ ఆర్గ్యుమెంట్కి వస్తాడు, దట్ ఈస్ థియలాజికల్ ఆర్గ్యుమెంట్, థియలాజికల్ వాదన. ఇది 11వ వచనం నుండి 19వ వచనం మొదటి భాగము వరకు. సో ఈ థియలాజికల్ ఆర్గ్యుమెంట్ని కీర్తన 110 4వ వచనాన్ని బేస్ చేసుకుంటాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు అహరోను దాని గురించి మాట్లాడతాడు. 3వ ఆర్గ్యుమెంట్ 19వ వచనము సెకండ్ హాఫ్ 19b అందాం, అక్కడ నుంచి 28 వరకు ప్రాక్టికల్ ఆర్గ్యుమెంట్, ఆచరణాత్మకమైన వాదన. ఇక్కడ యేసు ప్రభువు విశ్వాసి, జీసస్ క్రైస్ట్ అండ్ ద బిలీవర్. సో గమనించండి, మెల్కీసెదెక్ అండ్ క్రైస్ట్, క్రైస్ట్ అండ్ ఆరన్, క్రైస్ట్ అండ్ బిలీవర్. సో ఇది మనం చూస్తున్నాం. ఈరోజు మనము హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ని చూద్దాం. మెల్కీసెదెక్ గురించి వివరిస్తూ, అసలు మెల్కీసెదెక్ అనే మాట మొట్టమొదటిగా 5వ అధ్యాయంలోనే ప్రతిపాదిస్తాడు. చూడండి, చాప్టర్ 5 మొట్టమొదటిసారి మెల్కీసెదెక్ అనే మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని చెప్తున్నాడు. ఆ తర్వాత 9వ వచనానికి వచ్చి, మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడై మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి అని చెప్పి 11లో ఏమంటాడంటే, ఇందును గూర్చి, అంటే మెల్కీసెదెకును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ అంటే మెల్కీసెదెకు యాజకత్వము ఏమండి నిరంతరము యాజకుడై ఉన్నాడనే మాట, అది యేసుప్రభుకి ఎలా అప్లై అవుతుందనే మాట, ఈ అంశాలు మీరు వినుటకు మందులైనందున, బికాజ్ యు ఆర్ డల్ ఇన్ హియరింగ్, వాటిని విషదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులు ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగేవారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. సో ఏమంటున్నాడు, మీకు మెల్కీసెదెక్ అర్థం కావాలంటే మీరు బలమైన ఆహారం తినడానికి అలవాటు పడాలి. బలమైన ఆహారం తినడానికి అలవాటు పడాలి. కొరకడానికి కష్టము, నమలడానికి కష్టము, అరిగించుకోవడానికి కష్టము. శిశువులకు పాలిస్తారు, ఎందుకంటే ఈజీగా అరిగిపోతుంది, మింగేస్తారు. అంటే మెల్కీసెదెకు ఒక మిస్టీరియస్ ఫిగర్ అని, ఆయన్ని మనము రివీల్ చేస్తున్నామని భావన కాదు ఇక్కడ. దట్ ఈస్ అ రాంగ్ అండర్స్టాండింగ్. అంటే అసలు యేసు ప్రభు యొక్క నిరంతర యాజకత్వము ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో అర్థం చేసుకోవడానికి మెల్కీసెదెకును బేస్ చేసుకుంటున్నాను కనుక, ఇఫ్ యు ఆర్ నాట్ మెచ్యూర్ ఇనఫ్, అంటే మీరు యాజకత్వము యూదులదే, యాజకత్వము దేవాలయము యూదులదే,
అనే అభిప్రాయంలో ఉన్నటువంటి మిమ్ములను ఆ షెల్ పగలగొట్టి, ఏమండి, ఆ షెల్ పగలగొట్టి బయటికి లాగి యూనివర్సల్ ప్రీస్ట్హుడ్, జీసస్ ఈజ్ ఫర్ యూనివర్సల్, అన్యులకు కూడా అన్న పరిధిలోనికి తీసుకొని వచ్చి, మీరు ఇక యూదులు కాదు, వాళ్ళు అన్యులు కాదు, యు ఆర్ క్రిస్టియన్స్, యు ఆర్ గోయింగ్ టు బి అండర్ న్యూ కవెనెంట్ అనే విషయాన్ని చెప్పబోతూ ఉన్నాడు. అందుకని అంటాడు, యూ షుడ్ బి గుడ్ హియరర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదండి. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద బుక్. దీనికంటే ముందుగా నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేమిటంటే, స్పెక్యులేషన్స్ రిగార్డింగ్ మెల్కిజెదెక్ ఇన్ జూయిష్ లిటరేచర్. ఎందుకంటే యూదులకు చెందినవాడు, హౌ దే ఆర్ లుకింగ్ ఎట్ హిమ్. ఎందుకంటే ఈ హెబ్రీ క్రైస్తవులు సెకండ్ టెంపుల్ జూడాయిజానికి చెందిన వాళ్ళు అని చెప్పుకున్నాం. ఫస్ట్ టెంపుల్ అంటే సాలమన్. వీళ్ళు చెర పట్టబడక మునుపు, సో వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయి 70 ఏళ్ళు అన్యుల మధ్యలో ఉండి వచ్చారు, మళ్ళీ దేవాలయాన్ని కట్టుకున్నారు. ఆ తర్వాత మలాకితో అయిపోయింది. ఆ తర్వాత యూదు రబ్బీలు వాళ్ళ సొంత ఇంటర్ప్రిటేషన్స్ అవి ఇవి, మిషనాలు, తర్వాత టాల్ముడ్స్, ఏమండి, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్, ఇవన్నీ రకరకాలు వచ్చేసాయి. సో వీళ్ళు ఇవన్నీ చదివి వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నటువంటి వారు. సో లెట్ us see some of these things. డెడ్ సీ స్క్రోల్స్, మృత సముద్రంలో దొరికినటువంటి కొన్ని గ్రంథపు చుట్టలలో 11Q13 అనే దాంట్లో 11Q13, క్యూ అంటే కుమరాన్ అని అర్థం, కుమరాన్ కేవ్స్. 11Q13లో అందులో కొన్ని నెహల్ హెబర్ అని, వాడి మరబ్బా అని, అంటే రకరకాల గుహల్లో రకరకాల స్థలాల్లో దొరికిన వాటి పేర్లు అనుకోండి. ఈ పుస్తకాల్లో, ఈ చుట్టల్లో లేవీకాండం 25వ అధ్యాయము 9 నుంచి 13 వరకు ఉన్నటువంటి వాక్య భాగం మీద కామెంటరీ రాస్తూ అక్కడ సునాద సంవత్సరాన్ని గురించి మాట్లాడతారు. జూబ్లీ ఇయర్, దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, ఈ సునాద సంవత్సరాలలో చివరి సునాద సంవత్సరం ఒకటి ఉంది, దాని తర్వాత ఇక సునాద సంవత్సరాలు ఉండవు. లాస్ట్ జూబ్లీ ఇయర్ ఒకటి ఉంటుంది. ఆ జూబ్లీ ఇయర్ పేరు ఏమిటంటే ద జూబ్లీ ఇయర్ ఆఫ్ ఆర్ ద ఇయర్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ మెల్కీజెదెక్. ఇయర్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ మెల్కీజెదెక్, మెల్కీసెదెక్ యొక్క కృప యొక్క సంవత్సరము అని దానికి పేరు. అంటే అదే చివరి సునాదం. కారణం ఏమిటంటే, మెల్కీసెదెక్ వచ్చి యూదులందరినీ కూడా పాపము యొక్క రుణము నుంచి విడిపిస్తాడు. పాపం యొక్క రుణము నుంచి విడిపించి వాళ్ళ కొరకు, అంటే హీ విల్ మేక్ అన్ అటాన్మెంట్ ఫర్ ద సన్స్ ఆఫ్ లైట్, వెలుగు కుమారులు అంటే ఎన్నిక చేయబడిన యూదుల కొరకు ఆయన అటాన్మెంట్ చేస్తాడు. చూశారండి? సో తాను ఒక బలి చేస్తాడు, చేసి బెలియాలను, చీకటి సంబంధులైన కుమారులను ఓడిస్తాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ రబ్బానిక్ లిటరేచర్లో. సో మెల్కీసెదెక్ అంటే పాపాల నుంచి విడిపిస్తాడని, అదే చివరి సునాద సంవత్సరం అవుతుంది. అంటే చివరి సునాద సంవత్సరం అంటే ఇక దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ రిచువల్స్, బలులు అన్నిటికీ ఆఖరదే. ఇతనే విడిపిస్తాడు పాపాల నుంచి, కాబట్టి ఇక బలులు ఉండవు. ఇతడే అదేంటి అటాన్మెంట్ ఇస్తాడు కనుక, చివరి మహా ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రాయశ్చిత్త బలి చేస్తాడు కనుక ఆ తర్వాత ఇంకా ఏవి ఉండవు. సో ఆ అండర్స్టాండింగ్ ఒకటి వీళ్ళకు ఉంది. ఎవరితో అవుతుంది? మెల్కీసెదెక్తో అవుతుంది అన్నది వాళ్ళ యొక్క అవగాహన. మనం గమనిస్తే కొత్త నిబంధనలో ఎక్కడా కూడా పౌలు కానీ, ఇక మిగిలిన పేతురు కానీ, యోహాను కానీ, యూదా కానీ ఎవ్వరు కూడా మెల్కీసెదెక్ గురించి మాట్లాడలేదండి. వీళ్ళు సెకండ్ టెంపుల్ జూయిష్ పీపుల్ కనుక ఈ హెబ్రీ గ్రంథకర్త వాళ్ళకు మెల్కీసెదెక్ గురించి మాట్లాడుతున్నారు.
వాళ్ళకు తెలుసు మెల్కీసెదెక్ ఎవరు అన్న యొక్క అవగాహన. అది అపోహ అయిండొచ్చు, కానీ ఒక అవగాహన మాత్రం ఉన్నది. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, జూయిష్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మెల్కీసెదెక్. మరికొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి, పనిలో పని చెప్పుకుందాం. తర్వాత సెకండ్ ఈనోక్ బుక్, అపోక్రిఫాలో 2వ ఏనోక్ బుక్లో 71-72 వచనాలు ఏమంటాయితే, హీఈస్ ఏ హెవెన్లీ ఫిగర్, ఈజ్ అన్ హెవెన్లీ ఫిగర్. సో ఈయన పరలోకం నుంచి వచ్చాడు. సో ఎట్లా అంటే, జలప్రళయం వచ్చినప్పుడు అప్పుడే పుట్టాడట మెల్కీసెదెక్, చంటి పిల్లవాడు. సో జలప్రళయంలో అందరూ కొట్టుకొని పోతున్నప్పుడు నోవా కుటుంబం మాత్రమే ఓడలను ప్రవేశించినప్పుడు ఈ చంటి బిడ్డను మిఖాయేలు వచ్చి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడట. పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయి ఆ తరువాత మెల్కీసెదెక్ వచ్చి ఈ యొక్క షేతు ద్వారా ప్రారంభించబడినటువంటి ప్రీస్టుడ్ క్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాడు అన్నది ఒక స్పెక్యులేషన్. చాలా స్టోరీస్ ఈరోజు కొద్దిమంది క్రిస్టియన్ బోధకులు ఇవి బోధిస్తున్నారు, అందుకని నేను మీకు కోట్ చేసి చెప్తున్నాను. దే ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ అబౌట్ మెల్కీసెదెక్. పాస్టర్స్ ఫెలోషిప్ల్లో అన్న మెల్కీసెదెక్ అంటే ఈయనంట కదా అని అడుగుతుంటారు. కాదయ్యా, ఆయన ఒక మనిషి అంటే నమ్మడం కష్టమవుతుంది పాస్టర్లకే, బికాస్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. మరొక స్టోరీ ఏంటంటే, ఈ బాబిలోనియన్ టాల్మడ్ సుఖా 52 బాబా, తర్వాత నోవాస్, ఈయన నోవా సన్ యొక్క అంటే నోవా కుమారుడైన షేము అని సుఖా 52 బాబా చెప్తూ ఉంది. అలాగే ఇంకొక బాబిలోనియన్ టాల్మడ్ బాబా నెద్రిమ్ 32 బాబా అదేమంటున్నాడంటే, మెల్కీసెదెక్ వచ్చి అబ్రహాముకి యాజకత్వాన్ని ఇచ్చేస్తే అప్పుడు లేవి యాజకుడయ్యాడు. లేవికి యాజకత్వం ఎందుకు వచ్చిందంటే, మెల్కీసెదెకు షేతుని దగ్గర నుంచి వచ్చినటువంటి యాజకత్వాన్ని తీసుకొచ్చి అబ్రహాంకి ఇచ్చాడు అన్నది ఒక స్పెక్యులేషన్. సో అలాగా చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. లెట్స్ గో ఇన్ టు ద బుక్. 7వ అధ్యాయం మొదటి 10 వచనాలు. అయితే నేను అన్ని 10 వచనాలు ఇప్పుడే చదవను, కానీ మొదటి 3 వచనాలు మాత్రం వెరీ ప్రామినెంట్, వాటిని మనము చదువుకుందాం. రాజులను సంహారము చేసి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనమును 1, 2, 3 చదువుతున్నాను. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. నౌ లిసన్. సో ఇక్కడ ఈజ్ ప్రజెంటింగ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్. ఏమంటాడంటే, ఈవెన్ యువర్ ఓన్ స్క్రిప్చర్స్ రికగ్నైజ్ ఎ ప్రీస్ట్హుడ్, నాట్ ఓన్లీ దట్ ఈస్ completely apart from the Aaron, but that existed long before Aaron. ఈయన ఇక్కడ ఇచ్చిన ఒక పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అయ్యా హెబ్రీ క్రైస్తవులారా, మీ గ్రంథాలే ఒక యాజకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఆ యాజకత్వము అహరోను యాజకత్వానికి భిన్నమైనది. అసలు అహరోనుకు చెందని యాజకత్వము మీ స్క్రిప్చర్స్లో ఉంది. అంతేకాదు, అహరోను కన్నా చాలా ముందుంది, 7 జనరేషన్స్ ముందుంది, 7 జనరేషన్స్. అబ్రహాముని కలిశాడు కదైనా, సో 7 జనరేషన్స్ ముందు ఉంది అని చెప్తున్నాడు.
సో దట్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఇక్కడున్న మాటలే నేను మాట్లాడుతున్నాను. యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. సో పాత నిబంధన గ్రంథాన్ని బట్టి యూదుల యొక్క రాబోయే మెస్సయ్య హీ విల్ ప్లే డ్యూయల్ ఆఫీసెస్ ఆర్ ద డ్యూయల్ రోల్స్. హీ హ్యాస్ 2 ఆఫీసెస్. 2 పాత్రలను నిర్వహిస్తాడు. ఆయన యాజక రాజు, రాబోయే మెస్సయ్య యాజకుడు మరియు రాజు. చూడండి, జకర్యా గ్రంథంలో ఆ మాట రాయబడింది. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. అతడే యెహోవా ఆలయము కట్టును, అంటే రాబోయే మెస్సయ్య గురించి చెప్తున్నాడు. 13లో 12లో చిగురు అని ఒకడు కలడు, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. సో ఒక చిగురు అనేవాడు వస్తాడు యేసు ప్రభు గురించి చెప్తూ. చిగురు అన్న మాట ఇక్కడ నేను మీకు కొద్దిగా క్లారిఫై చేస్తాను, మళ్ళీ అవకాశం ఉండదు మీరు అర్థం చేసుకోవడానికి. హెబ్రీ భాషలో ఇది నెజర్. నెజర్ అంటే చిగురు. యేసు ప్రభువు నాజరీన్ అని పిలువబడ్డాడు. ఓకే, దానికి ఆయన నాజరు చేయబడ్డాడు ఒకటి, నజరేతు నుంచి వచ్చాడు రెండవది. కానీ 3వ ప్రాముఖ్యమైన అర్థం ఉంది. జీసస్ ఈజ్ నాజరీన్. నెజర్, ఆయన చిగురు. 4 వాక్య భాగాలు ఉంటాయి. యేసు ప్రభు నెజర్, యేసు ప్రభు నెజర్, యేసు ప్రభు నెజర్ అని ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో 2 పాత్రలు ఆయనకున్నాయి అనే ఒక విశ్వాసం వాళ్ళకుంది. రాబోయే మెస్సయ్య 2 పాత్రల్లో ఉంటాడు. ఆయన రాజుగా ఉంటాడు, యాజకుడుగా ఉంటాడు. ఇక్కడ ఒక పొరపాటు చేస్తున్నారు మెజారిటీ ఆఫ్ ద ప్రీచర్స్. అదేమిటంటే యేసు ప్రభువును మెల్కీసెదకుతో పోలుస్తున్నారు. బాగా వినండి, బాగా వినండి. చూడండి, యేసు ప్రభుని మెల్కీసెదకుతో పోలుస్తున్నారు. అది పొరపాటు. టైప్, యాంటై టైప్ 2 ఉన్నాయి. టైప్ అంటే పోలిక, యాంటై టైప్ అంటే దీని యొక్క నెరవేర్పు. ఉదాహరణకు బలులు ఉన్నాయి, ప్రత్యక్ష గుడారంలో బలులు ఉన్నాయి. సో బలులు టైప్, యాంటై టైప్ యేసు ప్రభు యొక్క బలి. దెన్ యేసు ప్రభు ఒక మాట అన్నారు. మోషే అరణ్యములో ఇత్తడి సర్పమును ఎలాగో ఎత్తనో అలాగునే, సో ఎలాగో అలాగే మనుష్య కుమారుడుని ఎత్తబడవలెను. సో ఇత్తడి సర్పము టైప్, యేసు ప్రభు యాంటై టైప్. కానీ ఇక్కడ రివర్స్, యాంటై టైపులో నుంచి టైప్ వచ్చింది. అన్ని టైపులో నుంచి యాంటై టైప్కి వెళ్తే మెల్కీసెదెకు ఒక్కడి విషయంలో మాత్రమే యాంటై టైపులో నుంచి టైప్ వచ్చింది. వాక్యం చూడండి, ఇక్కడ 3వ వచనం ఆఖరి భాగం. ఆది అయినను జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు మెల్కీసెదెకును పోలి ఉన్నాడు అని లేదు. మెల్కీసెదెకే యేసు ప్రభువును పోలి ఉన్నాడు. సో అందుకని అన్నాడు, మీకు ఇది అరగడం కష్టము అన్నాడు. ఇప్పటిదాకా వాళ్ళు టైపులో నుంచి యాంటై టైపే చూశారు తప్ప యాంటై టైపులో నుంచి టైపును లాగడం ఇంతవరకు చేయలేదు ఎవరు కూడా. హెబ్రీ గ్రంథకర్త చేస్తున్నాడు.
అంటే యేసు ప్రభు యొక్క లక్షణాలు మెల్కీసెదకులో సాదృశ్య రూపకంగా కనపడుతున్నాయి. ఇప్పుడు మనకు వాక్యము క్లియర్గా అర్థమవుతుందండి. మెల్కీసెదకు యేసు ప్రభుకున్నటువంటి సంబంధము, పోలికలు ఈజీగా అర్థమవుతాయి. సో ఇది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. నెక్స్ట్, రాబోయే మెస్సయ యూదులకు ఒక అభిప్రాయం ఏంటండి? విశ్వాసం. లేఖనాలు చెప్తున్నాయి రాబోయే మెస్సయ్య 2 ఇస్తాడు. ఒకటి నీతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, శాంతినిస్తాడు, క్షేమాన్ని, భద్రతను ఇస్తాడు. సో ద రైచియస్నెస్ అండ్ పీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెస్సయ హూ ఈస్ గోయింగ్ టు కమ్. రాబోయే మెస్సయ్య యొక్క లక్షణాలు ఏమిటి అంటే నీతి, సమాధానం. అది లేఖనాలు చెప్తూ ఉన్నాయి. యూదులు దాన్ని దృఢంగా నమ్ముతూ ఉన్నారు. నేను మీకు కొన్ని వచన భాగాలు చదివిస్తాను. కీర్తనల గ్రంథము 85వ కీర్తన, Psalm 85 verse 11 చూడండి. verse 10, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకున్నవి. నీతి సమాధానములు ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకున్నవి రాబోయే మెస్సయ్యను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 9 verses 6 and 7. యెషయా 9, 6, 7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఓకే, ముందుకు రండి. ఇది మొదలుకొని మితి లేకుండా అవన్నీ చెప్తూ న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై పరిపాలన చేయును. సో సమాధానము, నీతి రాబోయే మెస్సయ్య ఇస్తాడు. యేసు ప్రభు. యెషయా గ్రంథమే 33వ అధ్యాయం, చాప్టర్ 33 verses 15 and 16 చదువుతున్నాను. ఇర్మియా 32 అండి, ఐజయా 32 verse 17. నా నీతి సమాధానము కలుగజేయును. 16వ వచనములు అంటాడు, అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిబ్బరము కలుగును. రాబోయే మెస్సయ్య ఏం చేయబోతున్నాడో చెప్తూ ఏమంటున్నాడు? నీతిని, సమాధానాన్ని కలగజేస్తాడు. సో రైచియస్నెస్ అండ్ పీస్. నౌ ఇర్మియా 23, 5, 6 వచనాలు. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. నెజర్ అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకునుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. 6వ వచనం, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇశ్రాయేలు నిర్భయముగా జీవించును అంటే దే లివ్ ఇన్ పీస్, రైచియస్నెస్ అండ్ పీస్. ఇర్మియా 33, 15 and 16. సేమ్, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును ములిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షించబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించెదరు. పీస్, సురక్షితముగా జకర్యా చాప్టర్ 9 verses 9 and 10.
సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణయు గలవాడై దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కిందకొచ్చి నీ రాజు 10 సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సమాధానము, నీతి, అదండి. సో రాబోయే మెస్సయ. ఇప్పుడు మెల్కీసెదెకు దగ్గరకు వద్దాం. నవ్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ అండ్ విల్ గో ఫాస్ట్. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఒక యుద్ధానికి వెళ్ళాడు. కదర్లయోమేరు 14వ అధ్యాయంలో చదువుతాం అనే ఒక ఇస్ అ బిగ్ కింగ్ మరొక 3 రాజులను పెట్టుకొని ఈ 4 రాజులు ఒక ఫెడరేషన్, ఇంకొక 5 రాజులు ఒక ఫెడరేషన్. ఒకవేళ మనం చెప్పుకుంటే దిస్ మైట్ బీ ద ఫస్ట్ వరల్డ్ వార్. అప్పట్లో రాజులు వాళ్ళే కదా. సో 4 రాజులు ఒక ఫెడరేషన్, 5 రాజులు ఒక ఫెడరేషన్. సో యుద్ధం జరిగింది. ఈ 5 రాజులు ఓడిపోయారు. కదర్లయోమేరు గెలిచాడు. సొదొమ రాజును పట్టుకెళ్ళిపోయాడు. దాంతో లోతును కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాము యుద్ధానికి వెళ్ళాడు. 318 మందో 15 మంది కొద్దిమంది తీసుకుని వెళ్ళాడు. 4 పెద్ద రాజులు, పెద్ద సైన్యం, వాళ్ళని అబ్రహాము ఓడిచ్చేశాడు. తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు, ఇక్కడ చూడండి, ఆ షాలేము రాజు అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజుని అర్థం. రాజు 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 4 సార్లు రాజు 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 అని చెప్తే దేవదూత అంట కదా అంటే ఏం చెప్పాలండి పాస్టర్లకి? ఏం చెప్పాలి? యేసుప్రభు అంట కదా రాజు 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 షాలేము యెరూషలేము పట్టణానికి ఒక రాజు అని చెప్తుంటే ఇంతేకాదు, దేవుని కుమారుడు పోలి ఉన్నాడు, ఇతని దేవుని కుమారుడు అయితే పోలి ఉన్నాడనే మాట ఎందుకు వస్తుంది? అంతేకాదు, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి. ఏమండి, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి. థియోఫెనీస్ అంటారు వాటిని. అబ్రహాముకు 3 దూతలు వచ్చినప్పుడు అందులో ఒక దూత, ఒక మనిషి, 3 మనుషులు వస్తారు. ఆ 3 మనుషులో 2 దూతలు సొదొమకి వెళ్తారు. ఒక వ్యక్తి యెహోవా మనిషిలాగా వచ్చాడు. యేసు ప్రభు ఆయనతో పోల్చబడలేదే. గిద్యోను ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభు దూతగా ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు ఆయనతో ప్రత్యక్షమైన యేసు ప్రభుతో మళ్ళీ యేసు ప్రభువును పోల్చడం ఏంటండి? సో ఇక్కడ ఒక వ్యక్తి ఈజ్ అన్ హిస్టారికల్ ఫిగర్. హీఈస్ అన్ హిస్టారికల్ ఫిగర్. అంతేగాక యాజకుడు, దేవదూతకి యాజకత్వానికి సంబంధం ఏంటి? నో స్పెక్యులేషన్స్, లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని లిటరల్గా ఇంటర్ప్రిట్ చేయాలండి. యూ షుడ్ నెవర్ గెట్ ఇన్ టు అలెగారికల్ ఇంటర్ప్రిటేషన్, రూపకాలంకార ఇంటర్ప్రిటేషన్లోకి, వ్యాఖ్యానంలోకి వెళ్ళకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. సమ్ బిలీవర్స్ ఆల్సో డూయింగ్ దిస్, ఐ హర్డ్. ఇప్పుడు మనము ఆదికాండము 14వ అధ్యాయానికి వెళ్ళాలి. లెట్ us read it. Genesis chapter 14. 17వ వచనం నుంచి చదువుతాను. అతడు కదర్లయోమెరును అతనితో కూడిన రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకును రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. సో ఇక్కడ రాజులోయ అనే లోయలో కలుసుకున్నారు. మనము ఈ రాజులోయ అంటే ఒకవేళ మీరు తర్వాత చదవండి, 2వ సమూయేలు గ్రంథము 18:18లో చూస్తే రాజులోయలో అబ్షాలోము ఒక స్తంభం నిలబెట్టాడు అని చదువుతాం. సో రాజులోయ యెరూషలేముకు చాలా దగ్గరలో ఉంది. అంటే అట్మోస్ట్ ఇట్ ఈస్ యెరూషలేము యొక్క గ్రేటర్ యెరూషలేములో ఒక భాగం అని చెప్పుకోవాలి. అంతేకాదు
షాలేము అనే మాట కూడా మనము కీర్తన గ్రంథంలో చదివితే ఆ షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. సో షాలేము అంటే నిర్ద్వంద్వంగా యెరూషలేము. సో దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. ఎప్పుడు కోరుకున్నాడో మనకు తెలియదు. ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళి స్వతంత్రించుకోక ముందే యెరూషలేమును కోరుకున్నాడు, మెల్కీసెదకును ఏర్పాటు చేసుకున్నాడు. ఫైన్. సో ఇక్కడ రొట్టె ద్రాక్షరసం, రొట్టె ద్రాక్షరసం అనగానే ప్రభువు బల్ల, ఫర్గెట్ ఇట్. ఏమండి, ఈవెన్ సౌలు కూడా వెళ్ళేటప్పుడు సమూయేలు చెప్తాడు, నీకు కొన్ని గుర్తులు చెప్తాను సౌలు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నువ్వు వెళ్ళగానే కొద్దిమంది మేక పిల్లలు తెస్తారు, నీకు ఒక రొట్టెలు ఇస్తారు, 3 రొట్టెలు కొంత అని చెప్తాడు. అంటే రొట్టె ద్రాక్షరసం అనగానే క్యాథలిక్ చర్చ్ బిలీవ్స్ మెల్కీసెదెకు నుంచే ఈ రొట్టె ద్రాక్షరసం వచ్చింది, అది వీళ్ళకి అందించబడింది. సో రొట్టె ద్రాక్షరసం మెల్కీసెదెకే ఇచ్చాడు కనుక ప్రీస్టే రొట్టె ద్రాక్షరసం నోట్లో వేయాలి అన్న ఒక రాంగ్ థియాలజీలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రొట్టె ద్రాక్షరసం అన్నది ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ఆహారము. అన్నము పప్పు తింటారా వాళ్ళు మనలాగా? వాళ్ళ ఫుడ్ అండి అది. అలసిపోయి వచ్చాడు అబ్రాహాము యుద్ధం చేసి, ఈయన ఒక రాజు, ఈయన దగ్గర కావాల్సినంత ఉంది. సో రొట్టెలు ద్రాక్షరసం తెచ్చి అబ్రాహాముకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. వై యూ కనెక్ట్ ఎవ్రీ టైమ్ రొట్టె ద్రాక్షరసం అనగానే ప్రభు బలని లింక్ పెట్టి ప్రసంగాలు చేయడం నాట్ కరెక్ట్. అట్లా ఉండకూడదండి. మనము లో క్వాలిటీ ఆఫ్ ప్రీచింగ్ ఉండకూడదు మన దగ్గర. గాడ్ ఎక్స్పెక్ట్స్ హయ్యర్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఫ్రమ్ ఎ బిలీవర్, ఫ్రమ్ ద స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఏ సీరియస్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫైన్. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి మాగానే, అప్పుడు మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని ఆశీర్వదించాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ అన్నిటిలో అని ఉంది కానీ హీ గేవ్ టైత్ ఫ్రమ్ ద బెస్ట్, ఫ్రమ్ డిజైర్డ్ థింగ్స్ హీ గేవ్ ద టైత్. దశంభాగము కొత్త నిబంధనలో దశంభాగము యొక్క టీచింగ్ ఎక్కడ లేదు కాబట్టి దశంభాగం ఇచ్చే అవసరం లేదు అని అనుకుంటూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ, ఫైన్, కానీ ఇట్ ఈస్ వాలంటరీ. ఎలాంటి వాలంటరీ? స్పాంటేనియస్ వాలంటరీ. అబ్రహాంకి ఎవరు చెప్పారు? యాకోబు దశంభాగం ఇస్తాను, యాకోబుకి ఎవరు చెప్పారు? అంటే ఒక నిజమైన విశ్వాసికి వాలంటరీగా దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు గుర్తొచ్చేది దశమ భాగమే. అది మినిమం గుర్తొస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేట్, ఇట్ మస్ట్ బి ద డిజైర్ ఆఫ్ ఎ బిలీవర్. దట్స్ ఆల్. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు దీవించు. నా ఇప్పుడు మనము విల్ గో బ్యాక్ టు హీబ్రూస్. సో ఇక్కడ షాలేము, మెల్కీసెదెక్, మెలెక్ అండ్ జెదెక్. మెలెక్ అంటే రాజు, జెదెక్ అంటే నీతి. సో నీతికి రాజు. షాలేము రాజు, షల్లోమ్ అది హెబ్రీ వర్డ్. షల్లోమ్ అంటే సమాధానం. సో షల్లోమ్, యెరూషలేముకు మొదటి పేరు షాలేం అంటే షల్లోమ్, సమాధానానికి రాజు. సో మెల్కీసెదెకు నీతికి సమాధానానికి రాజు. యేసు ప్రభు కూడా నీతికి సమాధానానికి రాజు. అంటే యేసు ప్రభు ఎలాగా? ఒక విషయం గుర్తించండి. ఇక్కడ క్రొత్త నిబంధన పత్రికలలో పాత నిబంధన వచనాలు కోట్ చేస్తున్నప్పుడు ద వే ద హిబ్రూ రైటర్ ఇంటర్ప్రిటెడ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఇతడు పేర్ల అర్థాన్ని తీసుకున్నాడు. మనం ఎక్కడ చదవమండి పేర్ల అర్థాన్ని తీసుకొని పౌలు కానీ ఎవరు కానీ ఇంటర్ప్రిట్ చేసినట్టు ఎక్కడ మనం చూడం. పేర్ల యొక్క అర్థాన్ని తీసుకొని ఇక్కడే చూస్తున్నాం మనం.
ఎందుకు పేర్ల యొక్క అర్థం తీసుకున్నాడు? యేసు ప్రభువుకి ఈ పేర్లు మ్యాచ్ అయినాయి. యేసు ప్రభును పోలి ఉన్నాడు కదా మెల్కీసెదెకు. ఎలా పోలి ఉన్నాడు? ఇప్పుడు వీళ్ళకి చెప్పాలి. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు ఏమని చెప్పాలి? మీరు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య నీతిని సమాధానాన్ని తెస్తాడు కదా. సో యేసు ప్రభు నీతిని సమాధానాన్ని తెచ్చాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలా? మీ లేఖనాల్లోనే అబ్రహాము దగ్గర, అబ్రహాం కంటే గొప్పవాడు ఎవరున్నారండి? సో గ్రేట్ మ్యాన్ గేవ్ టైట్స్ టు గ్రేటర్ పర్సనాలిటీ. గ్రేట్ పర్సనాలిటీ గేవ్ టైట్స్ టు గ్రేటర్ పర్సనాలిటీ. గ్రేటర్ పర్సనాలిటీ బ్లెస్డ్ ద గ్రేట్ పర్సనాలిటీ. అక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. అబ్రహామునే ఆశీర్వదించాడు, అబ్రహామే ఆయనకి టైత్ ఇచ్చాడు అంటే సామాన్యుడు కాదు మెల్కీసెదెకు. అది ఈ అర్థాలు ఎందుకు తీసుకున్నాడంటే యేసు ప్రభు దగ్గర అది ఉంది కనుక. సో ఈయన ఈ వాస్ వెరీ పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ వాస్ ప్రజెంటింగ్ టు దెమ్. డోంట్ గో బ్యాక్ టు జుడాయిజం, స్టిక్ ఆన్ టు క్రైస్ట్, డోంట్ గో బ్యాక్. వెనక్కు పోవద్దండి, యేసు ప్రభుని హత్తుకోండి. ఇంత గొప్ప ప్రభు మీకు ఎక్కడ దొరుకుతాడయా? యేసు ప్రభు అంత గొప్పవాడు ఎక్కడున్నాడు? దేర్ ఇస్ నన్. నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్న యూదులకే యేసు ప్రభు ఇంత గొప్పవాడు అని చెప్తున్నప్పుడు మిగిలిన వాళ్ళతో గురించి మనం ఆలోచన చెయ్యాలా? అవసరం లేదు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో అందుకే ఒక్కసారి మనం ఒక వచనం చూడాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది. రోమన్స్ చాప్టర్ 5 verse 1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవునితో సమాధానపరచబడ్డాం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇక్కడ మెల్కీసెదెకు ద్వారా, మెస్సయ్య ద్వారా, అల్టిమేట్లీ యేసు ప్రభు ద్వారా. సో యేసు ప్రభు ద్వారా మీరు నీతి సమాధానాన్ని పొందారు. మళ్ళీ మీరు వెనక్కి వెళ్తామంటారేంటి? మీరు ఫుల్ఫిల్మెంట్లో ఉన్నారు, ఫుల్ఫిల్మెంట్ వదిలిపెట్టి యు ఆర్ ఇన్ ద యాంటై టైప్, యు ఆర్ విత్ ద యాంటై టైప్. వై డూ యూ వాంట్ టు గో టు టైప్? యాక్చువల్లీ ద టైప్స్ ఆర్ లీడింగ్ పీపుల్ టు ద యాంటై టైప్, అండ్ యు ఆర్ ఆల్రెడీ విత్ యాంటై టైప్ అండ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు ద టైప్. దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ హియర్. అసలు ఈ ఉపమాన రీతిగా పోలికలుగా ఉన్న ఈ బలులన్నీ కూడా నిజమైన వ్యక్తి దగ్గరికి నడిపిస్తూ ఉంటే మీరు నిజమైన వ్యక్తిని విడిచిపెట్టి మళ్ళీ టైప్ దగ్గరికి వెళ్తామంటారేంటి? పోలికల దగ్గరికి వెళ్తామంటారేంటి? అందులో ఏమైనా విఘ్నత ఉందా? అందులో ఏమైనా విఘ్నత ఉందా? లేదు. డోంట్ గో బ్యాక్, స్టిక్ ఆన్ టు క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ గ్రేట్, ఈ సుపీరియర్. హెబ్రీ పత్రిక ఫుల్ ఆఫ్ క్రిస్టాలజీ, ఫుల్ ఆఫ్ క్రిస్టాలజీ. ఫైన్, ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే మహోన్నతుడగు దేవుని యాజకుడు, మహోన్నతుడైన దేవుని యాజకుడు. 14వ అధ్యాయం ఆదికాండం. దీవించాడు అబ్రహాముని. ఏమని దీవించాడు? ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడు. ఎల్ ఎలియోన్, హెబ్రీ భాషలో ఎల్ ఎలియోన్. ఇంతవరకు కూడా ఇది ఫస్ట్ టైం సర్వోన్నతుడైన దేవుడు అనే మాట ఉపయోగించబడింది. అంతకుముందు ఎవ్వరూ కూడా, అంటే ఈ 14వ అధ్యాయం అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి 2000 సంవత్సరాల చరిత్ర జరిగింది రికార్డెడ్గా. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఎల్ ఎలియోన్ అనే మాట వాడబడలేదు, సర్వోన్నతుడైన దేవుడు అనే మాట వాడబడలేదు. మొదటిసారి వాడింది మెల్కీసెదెక్. ఇప్పుడు అబ్రహాము ఈ వర్డ్ని క్యాచ్ చేశాడు. చూడండి, సరే సొదొమ రాజు వచ్చి నీకు అంతా తీసేసుకోవయ్యా,
యుద్ధం చేసి గెలిచింది నీవు కాబట్టి యుద్ధ నీతి ప్రకారము దోపు నీది, టేక్ ఇట్ అని అడిగాడు. అప్పుడు అబ్రాహాం అంటాడు, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసిద్దనని నువ్వు చెప్పడానికి వీలు లేకుండా నాకేం వద్దు అని ఏమంటాడంటే, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడు, సేమ్ డైలాగ్ మెల్కీసెదెకు చెప్పిందే చెప్పి యెహోవా ఎదుట అని యెహోవా అనే పేరును తెచ్చి సర్వోన్నతుడైన దేవుడు ఎల్ ఎలియోనికి ఈ యాడెడ్ యావే. సో ఏమని చెప్తున్నాడంటే ఎబ్రియులారా, దేవుడు ఇక్కడ ఎలియోన్ అనే మాట ఎప్పుడైతే మెల్కీసెదెకు యూదుడు కాదు, ఆయనకు యెహోవా అనే పేరుతో సంబంధం లేదు, బట్ నిజమైన దేవునితో సంబంధం ఉంది, నిజమైన దేవునికి యాజకుడు. అందుకే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. సో ఇట్ ఈస్ ద యూనివర్సల్ ప్రీస్ట్హుడ్, యూనివర్సల్ గాడ్. సో అబ్రాహాం ఏమంటాడంటే, ఐ విల్ మేక్ ద యూనివర్సల్ గాడ్ యాజ్ మై గాడ్ యెహోవా. సో యూదులారా, యూనివర్సల్ గాడ్ని మీకు దేవుడిగా చేసుకున్నారు. ఇప్పుడు మీరు యేసుప్రభు దగ్గరికి రావడంలో యు ఆర్ కమింగ్ టు ద యూనివర్సల్ గాడ్, ఈజ్ ద గాడ్ ఆఫ్ జెంటైల్స్ అండ్ గాడ్ ఆఫ్ జ్యూస్. మీరు అనుకుంటున్నారు మీ దేవుడు అన్యులకు దేవుడు అయ్యాడని. కాదు, యూనివర్సల్ దేవుడే మీకు దేవుడు అయ్యాడు. ఇక్కడ మీరు 4వ వచనం నుంచి 10వ వచనం వరకు పెద్దగా మనం చూసే అవసరం లేదు, కానీ ఇక్కడ చూడండి 6వ వచనం, వారితో సంబంధించి వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామును వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వానిని ఆశీర్వదించాను. వాగ్దానములు పొందినవాడంటే సామాన్యుడు కాదు, వాగ్దానములు పొందిన వానినే మెల్కీసెదెకు ఆశీర్వదించాడు. మెల్కీసెదెకు ఎలాగా ఉన్నాడు? యేసు ప్రభువును పోలి ఉన్నాడు. అంటే టైప్ ఆశీర్వదిస్తే, వాగ్దానాలు పొందిన వానిని ఒక టైప్ ఆశీర్వదిస్తే, దెన్ వాట్ అబౌట్ యాంటై టైప్? ఒక సాదృశ్యంగా కనబడుతున్న ఒక వ్యక్తియే ఆశీర్వదిస్తే, సాదృశ్య రూపంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆశీర్వాదమే వాగ్దానాలు పొందిన వానికి ఇవ్వగలిగే స్థాయిలో ఉంటే, అసలు నిజమైన యాజకుడు రాజు అయిన యేసు ప్రభు యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ప్రభావము ఎంత గొప్పవి. అండ్ యూ వాంట్ టు లివ్ ద బెస్ట్, అండ్ యూ వాంట్ టు గో టు గుడ్, you want to live superior and you want to go back to inferior. superior వదిలిపెట్టి ఇన్ఫీరియర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప యేసు ప్రభువు మనకున్నాడు. ముందుకెళ్దామండి. అతడు తండ్రి లేనివాడు. సో ద ప్రాబ్లం హియర్ అగైన్, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అవి అక్కడ చెప్పబడినటువంటి మాట. ఇక్కడ దేవుని కుమారుని పోలి ఉన్నాడు అనే మాట చెప్పకపోతే ప్రాబ్లం ఉండేదండి. యేసు ప్రభువుకి తండ్రి లేడా? యేసు ప్రభువుకి తల్లి లేదా? యేసు ప్రభువుకి వంశావళి లేదా? ఏమండి, ఉన్నాయి కదా. మరి ఇక్కడ లేవంటాడేంటి అంటే, రికార్డెడ్గా లేవు. అందుకే జీవానికి అంతమైన మొదలైన లేవంటే ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు చనిపోయాడో తెలియదు, అది దాని అర్థం అంతే తప్ప ఆది అంతము లేనివాడు అని అర్థం కాదు. ఇక్కడ యేసు ప్రభువును పోలి ఉన్నాడు. యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి బ్రతికి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని కుమారుడుగా ఆది అంతం లేదు. అంటే మెల్కీసెదెకును యేసు ప్రభుతో పోలుస్తున్నాడు కనుక, యేసు ప్రభుకి ఎలాగైతే ఆది అంతము లేవో మెల్కీసెదెకు లేవని చెప్పాలనే ఉద్దేశంతో ఆయనకు రికార్డు లేదు కనుక, ఎప్పుడు పుట్టాడో రికార్డు లేదు కనుక ఆది లేదన్నాడు, ఎప్పుడు చనిపోయాడో రికార్డు లేదు కనుక అంతము లేదన్నాడు. బికాజ్ హీ వాజ్ కంపేరింగ్ టు జీసస్. యేసు ప్రభు
మెల్కీసెదెకుకు ఆది అంతము లేవు కాబట్టి యేసుప్రభుకు ఆది అంతము లేవని పోల్చటం లేదు. యేసుప్రభుకు ఆది అంతము లేవు కనుక బట్టి మెల్కీసెదెకుకు లేవు అని చెప్పడానికి రికార్డెడ్గా లేని విషయాలను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వంశావళి దగ్గరికి వద్దాం. ఎవరు యాజకుడు అవ్వాలి? లేవి వంశములో పుట్టినవాడు యాజకుడు అవ్వాలి. నేను ఒక వచనం చదువుతాను, మీకు అర్థమైపోతుందండి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం. నెహెమ్యా చాప్టర్ 7. నెహెమ్యా చాప్టర్ 7, 63 and 64, 63, 64 వచనాలు. హబాయియా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లయి వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతిని పెళ్లి చేసుకొని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులను యాజక సంతానులు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనపడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. సో నెహెమ్యా, ఎజ్రా, దే బిలాంగ్ టు ద సెకండ్ టెంపుల్ జుడాయిజం. దే బిలాంగ్ టు సెకండ్ టెంపుల్ అంటే చెర నుంచి తిరిగి వచ్చిన వారు. ఈ యూదు క్రైస్తవులు కూడా తెర నుంచి తిరిగి వచ్చిన వారి యొక్క క్రమంలో ఉన్న వాళ్ళే. సో అంటే వాళ్ళు యాజక వంశములో ఉన్నప్పటికీ కూడా వంశావళిని, అంటే నా దగ్గర నుంచి వంశావళిని పైకి తీసుకెళ్ళి అహరోనుకు లింక్ చేయాలి. లింక్ దొరకలేదు, రికార్డు లేదు, పద్దులో లేకపోయాను కనుక వీళ్ళను యాజకత్వం నుంచి తీసివేశారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడండి? వంశావళి లేదు. ఏ వంశావళి లేదు? అహరోను వంశావళి లేదు. అహరోను వంశావళి లేదు. యాజక వంశావళి లేదు. సో వంశావళి లేకపోయినా కూడా యాజకుడయ్యాడు. సో మెల్కీసెదెకుకు వంశావళి అవసరం లేదు, దాని లెక్కే అవసరము లేదు, అది అనవసరం. సో యాజకత్వానికి వంశావళికి సంబంధం లేదు. సో యేసు ప్రభువు కూడా వంశావళి ఉంది, రాజయ్య వంశావళి ఉంది, యాజకుడయ్యే వంశావళి లేదు. అయినా కూడా యేసు ప్రభువు యాజకుడు అయ్యాడు. సో ఇక్కడ వంశావళి లేదంటే అర్థం అదండి. చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. 4 నుంచి 10 వచనాలు నథింగ్ బట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1 to 3 వర్సెస్. 4 నుంచి 10 మీరు చదివితే నేను చెప్పిన సంగతులు ఇక్కడ ఉంటాయి. మీకు నేను ఎక్కడి నుంచో తెచ్చేయని చెప్పలేదు, ఈ 4 నుంచి 10లోనే ఉన్నాయి నేను చెప్పిన సంగతులని. ఇక్కడ ఇంకొక మాట, దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఇక్కడ నిరంతరం అనే మాట మనం కొద్దిగా గమనించాలి. 2 గ్రీక్ పదాలు ఉన్నాయి. దెర్ ఆర్ 2 గ్రీక్ వర్డ్స్. ఒకటి ఎయిస్తో డైనేకెస్. రెండవ గ్రీక్ మాట ఏమిటంటే ఎయిస్థోన్ ఐఓనా. AIONA. రెండవది DIENEKES. 2 వేరు పదాలు. ఇక్కడ వాడబడిన మాట, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో వాడబడిన మాట ఏమిటంటే ఎయిస్తో డైనేకస్ అంటే అర్థం ఏంటంటే కంటిన్యూస్లీ, వితౌట్ ఇంటరప్షన్ అని అర్థం. ఎటర్నిటీ అని అర్థం కాదు. ఇక్కడ నిరంతరం అంటే ఎటర్నిటీ అని అర్థం తీసుకోకూడదండి. వితౌట్ ఇంటరప్షన్ అంటే చచ్చిపోయేదాకా అని అర్థం. కంటిన్యూస్గా ఆయనే ఉంటాడు అని అర్థం.
ఆయనే ఉంటాడని అర్థం. అయస్తోన్ అయోనా, ఎయిస్తోన్ అయోనా అంటే అర్థం ఏమిటంటే ఎటర్నల్ అని అర్థం. సో ఇక్కడ అయస్తోన్ అయోనా అనే మాట లేదు, కానీ ఇక్కడ ఏముంది, అయస్తో డైనేకస్ అనే మాట. అంటే ఇతడు చచ్చిపోయేదాకా ఉంటాడు. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందో తెలుసండి. ఒక యాజకుడు 25 ఏండ్లకు యాజకుడు అవుతాడు. 50 ఏండ్ల తరువాత 50 ఏండ్ల వయసు వచ్చినప్పుడు అతడు యాజకుడుగా ఉండకూడదు. అంతటా 100 సంవత్సరాలు బతికినా 50 ఏళ్ళకి దిగిపోవాల్సిందే. కానీ ఇతడు కంటిన్యూస్గా ఉన్నాడు. సో ఇతని యొక్క యాజకత్వము గ్రేటర్. యేసు ప్రభు ఆ యాజకత్వంలోనే వచ్చాడు. అది 4 నుంచి 10 వచనాలు. నేను పెద్దగా వివరించే అవసరం లేదు. సేమ్ థింగ్ ఇట్ ఈస్ రికార్డెడ్ దేర్. సో వచ్చే వారము మనము థియాలజికల్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఆ తర్వాత వారము ప్రాక్టికల్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్స్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్.